మనుషులన్నాక మిత్రులు ఉంటారు, అలాగే శత్రువులు కూడా ఉంటారు. కష్టాల్లో విడిచి వెళ్ళిపోయే స్నేహితులు ఉంటారు. జీవితాంతం శత్రుత్వాన్ని కొనసాగించే వారు కూడా ఉంటారు. కంటికి కనిపించకుండా మనలో ఉండే శత్రువు మన కోపం. కోపం వస్తే నోరు, చేతులు తప్ప మరి ఏమీ పనిచేయవు. 2 కుటుంబాల మధ్య మంచినీళ్ల కుళాయి వద్ద ప్రతిరోజు ఏదో ఒక గొడవ జరిగేది. ఓ రోజు గొడవ పెద్దదయింది. రజని అనే స్త్రీ మద్దతు కోసం తన భర్తను రమ్మని పిలిచింది. గొడవలంటే ఇష్టం లేని అతడు అందరి ముందు ఆవిడను తిట్టి లోపలికి లాక్కొచ్చి ఓ దెబ్బ కొట్టాడు. అంతే. ఆ అవమానాన్ని భరించలేక ఆవిడ కోపంగా వంటగదిలోకి వెళ్లి కిరోసిన్ పోసి కాల్చుకుంది. మంటలకు తట్టుకోలేక నన్ను రక్షించండి, నాకు బ్రతకాలని ఉంది అని కేకలు వేసింది. కాని పరిస్థితి చేజారిపోయింది. కోపం మనిషిని ఆలోచించనివ్వదు. బుద్ధిహీనుల అంతరంగంలో కోపం సుఖనివాసం చేస్తుందని బైబిల్లో రాయబడి ఉంది. కోపం వచ్చినప్పుడు శాంతంగా ఉండడమే అతి ఉత్తమమైన మార్గం. ఇతరులు దాన్ని ఒక బలహీనతగా ఎంచినా మన మౌనం, శాంతి వర్తనమే మనకు బలం. కాబట్టి కోపంతో అనాలోచితమైన పనులు చేయకుండా శాంతంగా పరిస్థితులను అదుపు చేసుకుందామా?